జలశక్తి అనే ట్రైబల్ అఫేర్స్ వాళ్ళు శ్రీ విశ్వేశ్వరుడు గారు ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్నకు సమాధానం మరి ప్రధానమంత్రి మోడీ గారే కదా, ఆ పార్లమెంట్ నడిపేది కూడా మోదీ ప్రభుత్వం వాళ్ళే, ఎన్డీఏ ప్రభుత్వం కదా, అందరం మేమైనా మ్యాన్పేట్ చేసినామా? మరి ఈరోజు పార్లమెంట్లో అడిగిన ఆన్సర్ కూడా మీరు మళ్ళీ అవినీతి జరిగిందంటే మరి దీనికి ఇది అవగాహన ఉన్నట్ట మీకు లేనట్ట? కాబట్టి as informed by the state government, no instances of corruption have come to its notice regarding these projects. అంటే ఏంది, ఈ ప్రాజెక్టులో ఎక్కడ అవినీతి అనేది మాకు కనరాలేదు కాబట్టి అలాంటి ఆరోపణ లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్నకు సమాధానంగా బండి సంజయ్ గారు ఇది 22/7/2021 నాడు రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు బహుశా మీరు అందులో ఉన్నట్టు ఎంపీగా మీరు ఉన్నారు, మీరు ఇన్నుంటారు, మరి ఉన్నా కూడా మీరు ఇంకా అవినీతి జరుగుతుందంటే ఇది మేము నిదర్శనంగా భావిస్తున్నాము. ఇంకోటి, ఇవన్నీ కల్పితాలు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతుందో దాన్నే మీరు రిపీటెడ్గా మాట్లాడుతుండ్రు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు కాళేశ్వరం జాతీయ హోదా ఇస్తే బీజేపీ పరువు పోయేది. ఎస్, కరెక్టే. మరి మీరు పోలవరంకి ఇప్పించారు కదా, మీ ఒకటి పోలవరంకు జాతీయ హోదా ఇచ్చారా? తెలంగాణ రాష్ట్రంలో మీరు మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఒక్క ప్రాజెక్ట్ కూడా మీరు జాతీయ హోదా తీసుకురాలి. మీరు పోలవరంకు తెలంగాణకు నుంచి గోదావరి పోలవరంకు మీరు జాతీయ హోదా ఇప్పించారు. ఏమైంది జాతీయ? స్టార్టింగ్లోనే డయాఫ్రామ్ మొత్తం కొట్టుకపోయింది. మీరు ఏదైతే జాతీయ హోదా ఇచ్చిండ్రో దానికి పోలవరంగా డ్యామ్కు ఒక డయాఫ్రామ్ కొట్టుకుపోయింది. మరి ఇప్పుడు ఇజ్జత్ పోయిందా లేదా? మీరన్నారా కాళేశ్వరం జాతీయ ఇస్తే బీజేపీ పరువు పోయేదని, మరి ఇప్పుడు ఎవరు పరువు పోయింది? మీరు జాతీయ హోదా ఇప్పించారు కదా. కాబట్టి పోలవరంకి మీరు జాతీయ ఒప్పించారు, ఎన్డీఏ భాగస్వామ్యం అక్కడ కట్టింది కాబట్టి పోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరి ఇజ్జత్ పోయిందో ఒక్కసారి మీరు చూసుకోండి. ఈరోజు తెలంగాణ గడ్డ మీద బట్టి తెలంగాణ నిధులు వెళ్ళి మీరు ఇప్పించినట్టు ఈరోజు ఇంకోటి ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరా అని చెప్పిండ్రు. బండి సంజయ్ గారు సూటిగా ప్రశ్న అడుగుతున్నా, నిజంగా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వారు ఏ రోజన్నా కూడా ఇలాంటి ఆరోపణ చేసిండ్రా? ఆరోపణ చేస్తే మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రాలేను. క్లియర్గా ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా అలాంటి ఆరోపణ చేయలేదు. కాళేశ్వరము పనికొచ్చేదే, కానీ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోమని చెప్పింది తప్ప కానీ ఏ రోజు కూడా మనకు కాళేశ్వరం పనికిరని చెప్పలేదు. ఇది మీరు తప్పుడు ఆరోపణలు ప్రజలకు తీసుకెళ్ళరు, ఇది కరెక్ట్ కాదు, దీన్ని ప్రూవ్ చేయాలని కూడా నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లో మరమ్మత్తు చేపట్టండి, కానీ ఇట్స్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి మీరు గింత అంటున్నారు కదా, మేడిగడ్డలో ఒక్క పిల్లర్ గుంగిపోతేనే బొచ్చరంతా గుద్దుకుంటా ఏదో అవినీతి జరిగిందంటున్నారు కదా మీరు. మరి మీ కళ్ళ ముందు జరుగుతుంది. మొన్న ఈ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసి కుప్ప ఊలిపోయింది. ఇదే సెంటర్లో మీరున్నారు, 2 మంత్రులు సెంట్రల్ మినిస్టర్ మీరే ఉన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి కూలిపోతే 8 మంది చచ్చిపోతే ఒక్కడు రాడు, ఎన్డీఎస్ఏ రాదు, ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ఉండదు, మీరిద్దరు మాట్లాడరు, ఎంక్వైరీ అయ్యారు. అంటే అది అది ఆ స్కామ్ కూలిపోతే దాని మీద ఎంక్వైరీ లేదు, ఏం లేదు, బొచ్చలు గుద్దుకుండా లేదు, ఎన్డీఎస్ఏ రాదు, విజిలెన్స్ రాదు, ఘోష్ కమిటీ లేదు, ఏ కమిటీ లేదు. అంటే మీరిద్దరు కలిసే పని చెప్తున్నట్టుగా ఇక్కడ. ఇంకోటి, ఖమ్మం జిల్లాలో పెద్దవాకు మొత్తానికి కొట్టుకపోయింది, మొన్న కొట్టుకపోయింది, ఒక్క స్టేట్మెంట్ రాదు మీది, దాని ఎంక్వైరీ రాదు, మీరు విజిట్ పోసే పరిస్థితి లేదు. సుంకిశాల మొత్తం కుప్ప కూలిపోయింది, సుంకిశాల, దాని మీద ఒక్క వాడు రాదు మీది, ఒక్కవాడు. ఇటు అరవింద్ అదే మాట్లాడతాడు, బండి సంజయ్ అదే మాట్లాడతాడు, ఎక్కడ చూసినా అదే మాట్లాడుతుంటారు.